హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు కేఎఫ్‌సి తెలుసు కదా! మరి దాని ఫౌండర్ గురించి ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా కేఎఫ్‌సిని స్థాపించిన వ్యక్తికి 65 సంవత్సరాలు వచ్చే వరకు జీవితంలో ఒక్క విజయం కూడా దొరకలేదు. ఆయన జీవితం మొత్తం ఓటమిని ఎదుర్కొన్నారు. అన్ని అవమానాలే. కానీ ప్రపంచాన్ని మార్చడానికి వయసుతో, డబ్బుతో పని లేదని ఆయన నిరూపించారు. ఆయనే కల్నల్ సాండర్స్. కల్నల్ శాండర్స్ 1890లో అమెరికాలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. తన తల్లి కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేయగా, శాండర్స్ తన ఇద్దరు తమ్ముళ్లను, చెల్లెళ్లను చూసుకుంటూ పెరిగారు. 7 ఏళ్ల వయసులోనే వంట చేయడం నేర్చుకున్నారు. చిన్న వయసులోనే పాఠశాల మానేసి బస్ కండక్టర్, రైల్వే కార్మికుడు, న్యాయవాది, బీమా ఏజెంట్, ఫెర్రీ బోట్ ఆపరేటర్ వంటి ఎన్నో పనులు చేశారు. కానీ ఏదీ ఆయనకు కలిసి రాలేదు. చాలాసార్లు ఉద్యోగాలు కోల్పోయారు. 40 వేట శాండర్స్ కెంటకీలో ఒక గ్యాస్ స్టేషన్ నడపడం ప్రారంభించారు. అక్కడికి వచ్చే ప్రయాణికులకు తన ఇంట్లో తయారు చేసి వేయించిన చికెన్ను అమ్మేవారు. ఆ చికెన్కు అద్భుతమైన పేరు వచ్చింది. 1930లో ఆయన మొదటిసారిగా తన ప్రసిద్ధ 11 సుగంధ ద్రవ్యాల మూలికలతో కూడిన సీక్రెట్ రెసిపీని రూపొందించారు. ఈ రెసిపీ నేటికి ఒక రహస్యంగానే ఉంది. క్రమంగా గ్యాస్ స్టేషన్ను ఒక పెద్ద రెస్టారెంట్గా మార్చారు. అది బాగా అభివృద్ధి చెందింది. ఈ విజయానికి కారణంగా 1950లో కెంటకీ గవర్నర్ ఆయనకు గౌరవప్రదమైన కల్నల్ అనే బిరుదుని ఇచ్చారు. 1956లో కొత్త హైవే నిర్మాణం కారణంగా ఆయన రెస్టారెంట్‌ని మూసివేయవలసి వచ్చింది. అప్పటికి ఆయనకు 65 సంవత్సరాలు. చేతిలో చాలా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. అయినా ఆయన నిరాశ పడలేదు. తన ప్రత్యేకమైన చికెన్ రెసిపీని రెస్టారెంట్‌లకు అమ్మి, అమ్ముడుపోయిన ప్రతి చికెన్ ముక్కపై కొంత కమిషన్ తీసుకునే విధంగా ఆలోచన చేశారు. తన రెసిపీతో ఒక కారులో దేశమంతా ప్రయాణించి రెస్టారెంట్ యజమానులను కలిశారు. కానీ మొదట ఆయన ప్రతిపాదనను 1009 సార్లు తిరస్కరించారు. అయినా ఆయన నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఒక రెస్టారెంట్ యజమాని ఆయన ప్రతిపాదనను అంగీకరించాడు. అదే ప్రపంచంలో మొట్టమొదటి కేఎఫ్‌సి ఫ్రాంచైజ్, కెంటకీ ఫ్రైడ్ చికెన్. అక్కడి నుంచి కేఎఫ్‌సి వ్యాపారం అద్భుతంగా విస్తరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్‌గా ఎదిగింది. కల్నల్ శాండర్స్ జీవితాంతం కేఎఫ్‌సి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆయన తెల్లటి సూటు, గడ్డం, గాజులు, స్ట్రింగ్ టై ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చాయి. 1980లో ఆయన 90 ఏట కన్నుమూశారు. ఆయన చనిపోయే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా కేఎఫ్‌సి రెస్టారెంట్లు ఉన్నాయి. చూసారా? 65 ఏళ్ల వయసులో కూడా కొత్తగా మొదలుపెట్టి ప్రపంచాన్ని తన కాళ్ళ కిందకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. మనలో చాలామంది ఒక చిన్న ఓటమి వస్తే చాలు కృంగిపోతాం. వయసు పెరిగితే ఇంకేం చేయలేమని అనుకుంటాం. కానీ కల్నల్ శాండర్స్ జీవితం ఒకటే చెబుతుంది. విజయానికి వయసుతో సంబంధం లేదు. ఓటమి అనేది ఒక పరాజయం కాదు. అది ఒక కొత్త ప్రారంభానికి మెట్టు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దానికి సరైన సమయం అంటూ ఉండదు. రేపు చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దామని వాయిదా వేయకుండా ఈ రోజే మొదలుపెట్టండి. మీ వయసు, మీ అనుభవాలు ఎంత ఉన్నా మీరెప్పుడైనా గెలవచ్చు. కల్నల్ శాండర్స్ జీవితం ఓటమిని ఎలా విజయంగా మార్చుకోవచ్చో, విజయానికి వయసుతో సంబంధం లేదని రుజువు చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం నా ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribes for more videos.